హాయ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే వంకాయ టమాటా కర్రీ అండి. నాకైతే వంకాయ కూర చాలా ఇష్టం. గుత్తి వంకాయ అన్నా, ఈ వంకాయ అన్నా. మీకెంతమందికి వంకాయ కూర ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్, షేర్, చేయండి ఫ్రెండ్స్. ముందుగా కళాయి పెట్టి ఆయిల్ వేడిన తర్వాత ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, పోపులు వేసుకోవాలి. శనగపప్పు వేసుకోవాలి. బాగా కలిపాక వంకాయలు కట్ చేసి కడిగి పక్కన పెట్టుకుంటాం కదా! ఉల్లిపాయలు ఏగిన తర్వాత టమాటా ఏసుకోవాలి. టమాటా, ఉల్లిపాయలు కొంచెం ఉడికాక అప్పుడు వంకాయలేసుకోండి. చాలామంది ముందుగా ఉల్లిపాయలు ఉడికాక వంకాయలేస్తారు. తర్వాత టమాటా ఏస్తే అంతగా మంచిగా ఉండదు. బట్ నేనైతే ఇలా వేశాను. మీకెలా నచ్చితే అలా వేయండి. ముందేసినా పర్లేదు, వెనకేసినా పర్లేదు. నేనైతే ఇలా ఏశాను. ఇప్పుడు వంకాయలు, టమాటీలు బాగా కలపాలి. కలిపేశాక సాల్ట్ వేయాలి. మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా! ముందుగా సాల్ట్ వేస్తే తొందరగా ఉడుకుతదనమాట. అయితే ఫస్ట్ ఉల్లిపాయలు, టమాటా ఏగిన తర్వాత వంకాయలేసాక మూత పెట్టి తీసాక అప్పుడు కారం, పసుపు వేయండి. కారం అయితే చాలా బావుంది. ఆశీర్వాద్ కారం చూడడానికి కలర్‌ఫుల్‌గా కొంచెం ఏస్తే చాలు చాలా కారంగా ఉంది. మధ్యలో వీడియో కొంచెం తేడా వచ్చింది కదా! ఏమనుకోవద్దండి. నా ఛానల్‌కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. టమాటీలు, ఉల్లిపాయలు అన్నీ ఏగిన తర్వాత వంకాయలేసాం కదా! కారం, పసుపు ఏసాక ఉడికిన తర్వాత కొంచెం చింతపండేసాను. చింతపండేస్తే మంచిగుంటదనమాట నోరుకి పుల్ల పుల్లగా. చింతపండేసి దించిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఏ వాటర్ ఎయలేదు.